నా ఇందిరమ్మ కాలనీ 6వ వార్డు ప్రజలకు, సోదర సోదరిమణులకు, అక్కా చెల్లెళ్లకు, అన్నాదమ్ములకు అందరికీ నమస్కారము, పాదాభివందనం తెలియజేస్తూ గౌరవ మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు శ్రీ నల్లమోతు భాస్కర్ రావు గారి ఆశీస్సులతో గౌరవ మిర్యాలగూడ మార్గదర్శి, మిర్యాలగూడ దిక్సూచి యువ నాయకులు గౌరవ శ్రీ నల్లమోతు సిద్ధార్థ గారి సారథ్యంలో, అదేవిధంగా తాజా మాజీ 6వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి శ్రీమతి సాదినేని స్రవంతి శ్రీనివాస్ గార్ల మార్గదర్శకంలో, అడుగుజాడలో ఒక గిరిజన బిడ్డగా నేను మీ ముందుకు రావటం జరిగింది. నేను బలహీన వర్గానికి సంబంధించిన వాడిని మరియు అత్యంత పేదరికంలో ఉండి నేను చదువుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ బీఈడి వరకు చదువుకొని పలు పాఠశాలలో పనిచేస్తూ తదనంతరము భాస్కర్ రావు గారు ఎమ్మెల్యేగా గెలిచిన మొదటి దఫా అంటే 2014 నుంచి ఈనాటి వరకు కూడా నేను వారి దగ్గర పర్సనల్ అసిస్టెంట్గా పనిచేస్తా ఉన్నాను. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. కాబట్టి కాలనీలో దాదాపు 15 సంవత్సరాల నుంచి నేను స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటూ మీ మధ్యలో మీ అందరి వాడిగా, మీలో ఒకడిగా నేను ఉంటూ మీ సమస్యల పట్ల పూర్తి అవగాహనతో ఉన్నాను. కాబట్టి నన్ను మీ బిడ్డగా, మీ తమ్మునిగా, మీ అన్నగా నన్ను ఆదరించి మీరు కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మీ అందరినీ కూడా చేతులు జోడించి ప్రార్థిస్తూ పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఇందిరమ్మ కాలనీలో ఒక నివాసుడిగా, ఇందిరమ్మ కాలనీలో లోకల్ అభ్యర్థిగా ఇక్కడ ఉన్నటువంటి ఒక సమస్యలపై నాకు మాత్రమే పూర్తి అవగాహన ఉందని నేను భావిస్తూ మీకు చెప్తా ఉన్నాను. ఇక్కడ ఇందిరమ్మ కాలనీలో పలు సమస్యలు ఉన్నటువంటి ఒక మాట వాస్తవము. గడిచిన 10 సంవత్సరాలలో టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ హయాంలో నల్లమోతు భాస్కర్ రావు గారు గౌరవనీయులు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటం జరిగింది. అవన్నీ కూడా మీ ముందులే ఉన్నాయి. అది మాజీ కౌన్సిలర్ అయినటువంటి ఒక సాదినేని స్రవంతి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మీ అందరికి కూడా రావటం జరిగింది. మీరందరూ కూడా ఆ ప్రతిఫలాన్ని అనుభవించారని నేను భావిస్తా ఉన్నాను. ఇందులో భాగంగా మనము 5 సంవత్సరాల పీరియడ్లో ఒక 2 సంవత్సరాల కాలం పాటు కరోనా తోటి మనము అతలాకుతలం అయిపోయి పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, మన నియోజకవర్గ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా కుదేలమైనప్పటికీ కూడా ఆ తర్వాత ఉన్నటువంటి ఒక అత్యంత తక్కువ సమయంలో కాలనీని మరింత అభివృద్ధి చేయాలి. అదేవిధంగా పట్టణంలోనే 48 వార్డులలో కాలనీకంటూ ప్రత్యేక స్థానాన్ని కల్పించాలని అలుపెరుగని పోరాటము అవిశ్రామంగా అతను చేసి సాదినేని శ్రీనివాసరావు గారు ప్రతి ఇంటికి కూడా లబ్ధి చేకూర్చడం జరిగింది. అందులో భాగంగానే మన కాలనీలో 2nd లేఅవుట్ మరియు 1 లేఅవుట్లలో అంతర్గత సీసీ రోడ్లను, డ్రైనేజీలను వారు శ్రాయశక్తులా కష్టపడి అత్యధిక నిధులను తెచ్చి వాటినన్నింటిని కూడా అభివృద్ధి పరచడం జరిగింది. తదనంతరము ఏదైతే మన కమ్యూనిటీ పార్కులను కూడా భాస్కర్ రావు గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా లేఅవుట్ 2లో ఉన్నటువంటి ఒక చౌక ధరల దుకాణం కూడా భాస్కర్ రావు గారి హయాంలో శ్రీనివాసరావు గారు దాన్ని తీసుకురావటం చేయడం జరిగింది. అదేవిధంగా మనకు అద్దంకి బైపాస్ నుంచి చింతపల్లి మైసమ్మ గుళ్ళ వరకు కూడా ఏదైతే డబుల్ బీటీ రోడ్డును కూడా దాదాపు 1,10,00,000 రూపాయలతోటి భాస్కర్ రావు గారు ఉన్న సమయంలో, ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దాన్ని శాంక్షన్ చేయించి అట్టి పనులను చేయించడం జరిగింది. ఈరోజు మనం అదంతా కూడా మన కళ్ళ ముందరనే ఉన్నది. ఇదే కాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు, కళ్యాణ్ లక్ష్మి అయితేనేమిటి, షాదీ ముబారక్ అయితేనేమిటి, అదేవిధంగా వాటితో పాటు పెన్షన్లు అయితే ఏమిటి, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో 200 ఉన్న పెన్షన్ని ఈరోజు దానికి 10 రెట్లుగా 2,000 రూపాయలకు పెంచినటువంటి ఘనత కూడా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతున్నది. కాబట్టి ఇటువంటి సంక్షేమ పథకాలు ఎన్నో కూడా మనం కేసీఆర్ గారి హయాంలో, వారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారు ఉన్న సమయంలో మనము కాలనీవాసులందరికీ అందించడం జరిగింది. ఈ తక్కువ సమయంలో ఇంత అభివృద్ధిని మనం సాధించుకోగలిగాము. దీని తర్వాత ఉన్న పీరియడ్ అంటే ఇప్పుడు మనకి ఎలక్షన్స్ రావటం జరిగింది. ఈ ఎలక్షన్స్ లో మనం చేయవలసినటువంటి ఒక ప్రత్యేక కర్తవ్యం ఏంటి అంటే మీరందరూ కూడా ఆలోచించి అభివృద్ధి అనేది మీ కళ్ళ ముందటే ఉన్నది. సంక్షేమ పథకాలు మీరు ఏమేమి లబ్ధి పొందారో అన్ని కూడా
మీ కళ్ళ ముందలే ఉన్నాయి. కాబట్టి కాలనీని మరింత డెవలప్ చేసుకోవాలంటే అత్యంత అనుభవం కలిగినటువంటి నేను గత 10 సంవత్సరాల కాలంగా, దశాబ్ద కాలంగా మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారి పేసినందు నేను పర్సనల్ అసిస్టెంట్ గా పనిచేస్తా ఉన్న సమయంలో నాకు కాలనీతో పాటు మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉన్నటువంటి పలు గ్రామాలు, పట్టణంలో ఉన్నటువంటి 48 వార్డుల యొక్క సమస్యలు, ప్రజల సమస్యలు నేను దగ్గరగా ఉండి వాటిని నేను ఏదైతే పరిష్కరించడానికి కృషి చేశాను. కాబట్టి సంక్షేమ పథకాలు మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా అమలు చేసే సమయంలో నేను ప్రత్యేకమైనటువంటి భాగస్వామ్యాన్ని తీసుకోవటం జరిగింది. అభివృద్ధి పరచటంలో నా యొక్క పాత్ర కూడా ఉన్నది. కాబట్టి నేను చాలా అనుభవజ్ఞుణ్ణి, అత్యంత అవగాహన ఉన్న వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను. ఒక గిరిజన బిడ్డగా మీ అందరికీ, అంటే ఈ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నేను సేవ చేయడానికి గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారి ఆశీస్సులతోటి వారి అడుగుజాడలో నడవడానికి నేను మీ ముందుకు రావటం జరిగింది. కాబట్టి కాలనీలో ఉన్నటువంటి సమస్యల్లో భాగంగా సుమారు 5,000 జనాభా కలిగిన కాలనీలో ఇప్పటి వరకు ఒక ఎంపీపీఎస్ పాఠశాల కూడా లేదు. ఇక్కడ అందరూ కూడా రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజానికం ఇక్కడ నివసిస్తా ఉన్నారు. రోజువారీ కూలి పనులు చేస్తూ, అడ్డా మీద పనులు చేస్తూ బతికే వాళ్ళే ఉన్నారు తప్ప ఏదో ఉన్నత తరగతికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఎవరు కూడా లేరు. అంతా మధ్య తరగతి వాళ్ళు, దిగువ తరగతికి సంబంధించిన వాళ్ళే నివసించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి వాళ్ళందరి యొక్క సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలని నేను సంకల్పించి మీ ముందుకు రావడం జరిగింది ఒక గిరిజన బిడ్డగా. కాబట్టి ఆ ఎంపీపీఎస్ స్కూల్ ని ఏర్పాటు చేయడానికి నా వంతు కృషి చేస్తాను నేను. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రం కూడా మన మిర్యాలగూడలో లేదు, మన యొక్క కాలనీలో లేదు. మనమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలంతా కూడా బాపూజీ నగర్కి వెళ్ళడం జరుగుతూ ఉన్నది. అందులో అందరికి కూడా చాలా ఇబ్బంది కలుగుతూ ఉన్నది. కాబట్టి మన యొక్క అంగన్వాడీ కేంద్రం మన కాలనీలో ఏర్పాటు చేయడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దీనితో పాటే ఇంకా కాలనీలో 3వ లేఅవుట్ సుభాష్ నగర్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ అగ్రిగోల్డ్ కాలనీ కానివ్వండి, 4వ లేఅవుట్లలో ప్రధానంగా అంతర్గత సీసీ రోడ్ల ప్రాబ్లము, డ్రైనేజీ సమస్య చాలా బాధిస్తా ఉన్నది. నేను స్వయంగా అక్కడ బిడ్డగా, నేను అక్కడ నివసించిన వాడిగా నేను చెప్తా ఉన్నాను. అక్కడ వర్షం వస్తే ఒక పెద్ద కుంట లెక్క మారిపోయి, ఒక చెరువు లెక్క మారిపోయి, అక్కడ కనీసం ఇంట్లలో ఉన్నటువంటి వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి నేను వాటినన్నిటినీ కూడా నేను గెలిచిన వెంటనే ఎక్కడైతే ఆవశ్యకత ఉన్నదో, సీసీ రోడ్ల ఆవశ్యకత ఎక్కడైతే ఉన్నదో వాటినన్నిటినీ కూడా నేను పూర్తి చేయడానికి శ్రాయశక్తుల నేను కృషి చేస్తాను. నాకున్న అధికార వర్గంలో ఉన్నటువంటి వాళ్ళలో అధికారులతో ఉన్నటువంటి పరిచయంలో భాగంగా, రాజకీయవేత్తలతో ఉన్నటువంటి పరిచయంలో భాగంగా ఎవరి దగ్గరికి వెళ్తే ఏం పని అవుతుంది, ఎవరితోటైతే మనకి ఏం పని సాధించుకోవచ్చు అనే విషయంలో నాకు పూర్తి అవగాహన ఉన్నది. కాబట్టి నేను ఒక గిరిజన బిడ్డగా వారి దగ్గరికి వెళ్ళి నేను మన కాలనీకి సంబంధించినటువంటి వ్యక్తిగా ప్రాతినిధ్యం వహిస్తూ వారి వద్దకు వెళ్ళి ఆ పనులన్నీ కూడా నేను చేయడానికి నాకు మీరు తోడ్పాటును అందిస్తారని చెప్పని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకు రామాలయం దేవాలయాన్ని పూర్తి నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో అప్పుడు సాధినేని శ్రీనివాసరావు గారు వాళ్ళ యొక్క అనుచర వర్గం మొత్తం కూడా ప్రయత్నించి ఆ టెంపుల్ ని ఒక స్థాయికి తీసుకురావడం జరిగింది. దాని తర్వాత ఆ టెంపుల్ అంతా కూడా పడవబడినట్టు దాన్ని పూర్తిగా వదిలిపెట్టడం జరిగింది. అది మన కాలనీకి, మన ఇందిరమ్మ కాలనీ ప్రజలకు కానీ అరిష్టంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. కాబట్టి నేను గెలిచిన వెంటనే ఆ యొక్క రామాలయాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో నా వంతు కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 1వ లేఅవుట్ లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం కానివ్వండి, లేకపోతే సిక్ బజార్ లో ఉన్నటువంటి గురుద్వార దేవాలయం కానివ్వండి, ఇంకా ఏమైనా చిన్న చిన్న టెంపుల్స్ ఎక్కడైనా ఏదైనా అవకాశం ఉంటే కానీ చర్చిల నిర్మాణానికి కానీ నేను నా వంతు కృషి చేస్తానని మీకు సభాముఖంగా ఈ యొక్క విషయం పట్ల నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ రెక్కాడితే డొక్కాడని ప్రజలు చాలా మంది ఉన్నారు. కాబట్టి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఏదైతే రోజువారీ కూలి పనులు చేసి ఇక్కడ కిరాయికి ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా మంది నివసిస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు.
వాళ్ళకి ఇప్పటికీ కూడా నేటికి కూడా పక్కా గృహాలు లేవు కాబట్టి వారందరికీ అర్హులైనటువంటి కుటుంబాలందరికీ కూడా పక్కా గృహాలు నిర్మించడానికి నేను నా వంతు కృషి చేస్తానని మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కొత్తగా పెళ్ళైనటువంటి కుటుంబాలు కానీ లేకపోతే ఒక కుటుంబంలో ఉండి విడిపోయినటువంటి వాళ్లకు నేటికి రేషన్ కార్డ్స్ అందనటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ మీద కూడా నాకు వాళ్ళ సమస్య మీద కూడా పూర్తి అవగాహన ఉన్నది కాబట్టి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డ్స్ నేను ఇప్పించడానికి నేను నా వంతు కృషి చేస్తాను. అదేవిధంగా ఇక్కడ చాలా మందికి అనేక సమస్యలతో పాటు వాళ్ళందరికీ కూడా ఏ రకమైనటువంటి ఒక హాస్పిటల్ సమస్య వచ్చినా లేకపోతే ఏ రకమైనటువంటి ఇంకొక సమస్య ఏ వచ్చినా కూడా నేను ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటాను. ఇదే కాలనీలో మొదటి లేఅవుట్లో ఎల్లమ్మ టెంపుల్స్ ఎదురుగానే నా యొక్క ఇల్లు కాబట్టి నా ఇల్లుకు సంబంధించిన ద్వారాలు ఎప్పుడు కూడా తెరిచే ఉంటాయి. 24 గంటలు నేను మీకు అందుబాటులో ఉంటాను. సంవత్సరానికి 365 రోజులు 24 గంటలు 24/7 నేను మీకు అందుబాటులో ఉంటాను. ఎప్పుడు తలుపు కొట్టినా కూడా నేను మీకు ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా నేను మీకు ఆపదలో ఉన్నా సాపదలో ఉన్నా నేను మీ దగ్గరికి వస్తాను. అందుబాటులో ఉండి నేను మీకు అన్ని పనులు కూడా చేపిస్తానని చెప్పని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ గిరిజన బిడ్డగా మీ ముందుకు నేను వస్తున్నాను. నన్ను ఆదరించండి. మీ బిడ్డగా, మీ తమ్మునిగా, మీ అన్నగా నన్ను ఆశీర్వదించి మీలో ఒకడిగా నన్ను ఈ కాలనీ అభివృద్ధికి తోడ్పాటు అందించే విధంగా మీ మద్దతును తెలుపుతారని ఈ సందర్భంగా నేను మీకు చేతులు జోడించి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. నేను మీ భూక్యా రాంబాబు 6వ వార్డు బీఆర్ఎస్ మరియు సిపిఎం పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థిని. ధన్యవాదాలు. జై తెలంగాణ.